ఇప్పుడు ఎన్బికే 112 సామాజిక రుగ్మతల నేపథ్యంలో జనంతో కలిసి యుద్ధం చేసేటువంటి విద్యాబాలను తిరిగి మరొకసారి బాలకృష్ణ గారి సినిమాలో పాత్ర అన్నారు. కాబట్టి ఒక పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా గోపీచంద్ మలినేని సినిమా కంక్లూజన్ స్టేజ్కి వచ్చిందా లేదా తెలియదు. ఏదో ఒక రోజు నేను ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అనే మాట వాడాడు ఆయన. భరద్వాజ గారు, ఇప్పుడు ఎన్బికే 112 112 సంబంధించి 112 కొరటాల శివ శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. అవును, అంటే పొలిటికల్ డ్రామా అనేది ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. ఒక పొలిటికల్ డ్రామా హై వోల్టేజ్లో నడుస్తుంది. సామాజిక రుగ్మతల నేపథ్యంలో జనంతో కలిసి యుద్ధం చేసేటువంటి ఒక ముఖ్యమంత్రి తరహా పాత్ర అనేదాకా మనం ఆలోచించవచ్చు ఈ కథని. పెద్ద స్పాన్ ఉన్న కథ. స్పానే అదే, అంటే ఒక సోషల్ ఈవిల్ మీద, అంటే ఆయన చెప్పిన డైలాగ్ నుంచి గనక కథని ఊహిస్తే అధికారం, ఉద్దేశం ఇలాంటి పదాలు వాడాడు ఆయన. అధికారం, ఉద్దేశం, ప్రజలు అనే 3 పదాలని వాడాడు. కాబట్టి అధికారం అంటే ఏ ముఖ్యమంత్రి స్థాయి పాత్రో అయి ఉంటుంది. అది ఒక సోషల్ ఈవిల్ మీద ప్రజలతో కలిసి ఫైట్ చేయటం అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది అనేది అర్థమైంది సూచనప్రాయంగా. బిగ్ స్పాన్ ఉన్నటువంటి సినిమానే. ఈ బిగ్ స్పాన్లోకి వాళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నటువంటి ఆర్టిస్టులు కూడా చాలా బలమైనటువంటి ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు అనేది కూడా అర్థమవుతోంది. ఆయన హీరోయిన్ అని అనలేం, కానీ ఒక పాత్ర అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు విద్యాబాలను తిరిగి మరొకసారి బాలకృష్ణ గారి సినిమాలో పాత్ర అన్నారు. ఏ క్యారెక్టర్ అనేది ఇంకా చెప్పలా. ఆల్రెడీ ఆవిడ ఇంతకుముందు బాలకృష్ణ గారితో సినిమా చేస్తున్నారు, కథానాయకుడు. అవును, దానిలో బసవతారకం గారి క్యారెక్టరే ఆవిడతో చేయించారు. ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాలో నటించబోతోంది. కాబట్టి తనకి ఉన్నటువంటి టేస్టు, తనని సాటిస్ఫై చేసేటువంటి క్యారెక్టరు అనగానే సబ్జెక్ట్ మీద మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి జనాలకి. అదే ఇంతకు ముందు ఆయన చెప్పినటువంటి ఏకవాక్య తీర్మానమే చాలా రైజ్ చేసింది. ఆ ఏకవాక్య తీర్మానానికి తోడు ఇప్పుడు విద్యాబాలన్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించింది అనేది, ఇది కంటెంట్ మీద ఇంకొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది జనాలకి. ఓకే, కాబట్టి ఒక పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా ఏదో తెరకెక్కుతోంది. కొరటాల శివ ఆల్రెడీ ఆ యాంగిల్లో ఉన్నటువంటి డైరెక్టరే. అవును, ఆయనకి సామాజిక స్పృహ అంటే ఒక రకమైనటువంటి వారసత్వం ఉంది ఆయనకు కూడా. అది కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి డైరెక్టర్ ఆయన. ఓకే, కొరటాల సత్యనారాయణ గారు, ఆ పరంపర ఉంది ఆయనకి. కనుక డెఫినెట్గా ఇది సోషల్ ఈవిల్ మీద ఫైట్ లాంటి సినిమానే. సో ఎవరెవరిని తీసుకొస్తారు, అవతల వైపు ఎవరుంటారు, విలన్లు ఎవరు, అదేలేండి, ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్. మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించి కూడా ఒక టాపిక్ రన్ అవుతుంది. అవును, అంటే జనరల్గా ఆయన ధోరణిలో వెళ్తే దేవిశ్రీ ప్రసాద్తో ఆయన ట్రావెల్ ఉంది, ఎక్కువ ట్రావెల్ తనతోనే ఉంది. అయితే ఈ సినిమాకి అనిరుద్ధ్ వస్తున్నాడు అనేది వింటున్నాం మనం. ఓకే, అంటే అనిరుద్ధ్తో కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. దేవర చేశాడు కాబట్టి అట్నుంచి ఇక ఇతనితో ట్రావెల్ అవ్వాలి, ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నాడా అనేది చూడాలి. అనిరుద్ధ్ అనే పేరు కన్ఫర్మ్ అయిపోయినట్టుగానే కనిపిస్తోంది. సో విద్యాబాలన్, అనిరుద్ధ్ అనే 2 పేర్లు వినిపించటము, ఈ సినిమాకి సంబంధించి ఈ ఎలిమెంట్స్ బయటకు వస్తున్నాయి అంటేనే చాలా వేగంగా పనులు మొదలవుతున్నాయి అనేది అర్థమవుతుంది. వాళ్ళు జనవరి అనేది షెడ్యూల్ చెప్పేశారు. రిలీజ్ షెడ్యూల్ సంక్రాంతి అన్నారు. సంక్రాంతికి రిలీజ్ అంటే ఇప్పటి నుంచి శరవేగంగా పనులు జరగాలి. దానికి సంబంధించి ఆల్రెడీ మొదలైనాయి అనేది అర్థమవుతోంది. ఆయన మరి గోపీచంద్ మలినేని సినిమా కంక్లూజన్ స్టేజ్కి వచ్చిందా లేదా తెలియదు. లేదు, కంక్లూజన్ కాదు, షూటింగ్ జరుగుతోంది. కాబట్టి 2 సినిమాలు ప్యారలల్గా నటించాలి. సో ఇప్పుడు ప్యారలల్గా 2 సినిమాలు చేయటం అనేది ఒక హిస్టరీ. ప్రస్తుతం తెలుగు సినిమా హీరోలు ఉన్న కండిషన్లో ఒక హీరో ఒక షూట్ నుంచి ఇంకొక షూట్కి వెళ్ళటం అనేది మర్చిపోయి చాలా కాలం అయింది మనం. ఈయన ఈ గెటప్లో నుంచి ఆ గెటప్లోకి వెళ్ళి అది వేరే కథ, ఇది వేరే కథ, ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. బాలకృష్ణ గారికి పాత రోజులు గుర్తొచ్చి ఉంటాయి బహుశా.
ఇంకొక సినిమా కూడా ఆయన డిస్కషన్లో ఉంది అని వింటున్నాం. అవునవును. సో ఈ హడావిడి, ఈ రేసీ పద్ధతిలో వెళ్ళటం ఇది చూస్తే ఆయన ఒక వారం 10 రోజుల్లోనే టైటిల్ అనౌన్స్ చేసేలా కూడా కనిపిస్తున్నాడు. మే ఎండింగ్ కల్లా టైటిల్ అనౌన్స్ చేసి ప్యారలల్గా ప్రమోషనల్ యాక్టివిటీ కూడా నడిపేలా ఉన్నాడు కొరటాల శివ గారు. ఆ హడావిడి అంటే హీరో, ఈ క్యారెక్టర్ బయటకు రావటం, మ్యూజిక్ డైరెక్టర్ బయటకు రావటం, ఇదంతా ప్రోగ్రామ్గానే జరుగుతోంది. ఒక బిగ్ హిట్ కొట్టాలి అనేటువంటి ఒక టార్గెట్తో ఉన్నాడు ఆయన. అది ఆయనకి అవసరం. నందమూరి బాలకృష్ణ గారి కంటే కూడా ఇప్పుడు కొరటాల శివ తన్ని తాను రీలాంచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రీలాంచ్ అనేది ఆయన నెక్స్ట్ చేయబోయేటువంటి ప్రాజెక్టుకి చాలా అద్భుతమైన ఎలివేషన్ ఇస్తుంది. అలా దేవర 2 ఉంటే ఒకవేళ దానికి చాలా హెల్ప్ అవుతుంది ఇది. అలాగే ఫర్దర్గా ఆయన ఏం సినిమాలు చేసినా కానీ అక్కడి నుంచి మ్యాప్ మొదలవుతుంది. అందుకని ఆయనకు ఒక అంబిషన్ కూడా ఉంది. సీరియస్గా గతంలో మాట్లాడాడు, ఏదో ఒక రోజు నేను ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అనే మాట వాడాడు ఆయన గతంలో. కాబట్టి అందుకని పొలిటికల్ కంటెంటే తీసుకుని చేస్తున్నాడు ఇప్పటివరకు ప్రతి సినిమాలోనూ. సో ఆ కోరిక తీర్చుకోవటం అనే ప్రోగ్రాం ఎలాగూ ఉంది కాబట్టి ఈ సినిమాని బిగ్ హిట్ చేయటం అనేది ఆయనకి రకరకాలుగా ఉపయోగపడే అంశం. అందుకని కాన్సన్ట్రేట్ చేశాడు ఈ సినిమా మీద. కంటెంట్ కూడా ఆ లెవెల్లోనే ఉండుంటుంది. రైటర్లు ఎవరు, ఇంకా ఎవరెవరు తోడ్పాటును అందిస్తున్నారు అనే వివరాలు చెప్పేస్తాడు. రైటర్ కదా ఆయన, రైటరు, ఆయనతో పాటు టీం ఉంటుంది. ఇంకా టీం ఎవరు, ఏమిటి, ఇతర టెక్నికల్ క్రూ ఎవరు అనేది నెమ్మదిగా రివీల్ చేసుకుంటూ ఈ మంత్ ఎండింగ్, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆయన టైటిల్ కూడా అనౌన్స్ చేసే మూడ్లో ఉన్నాడు. ప్రమోషన్ కూడా షూటింగ్తో పాటు ప్యారలల్గా నడపడం అనేది ఈ మధ్య చాలామంది డైరెక్టర్లు వ్యూహాత్మకంగా నడుపుతున్నారు. ఇలాంటి విషయాల్లో అందరూ ఆయన్ని ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది ఒక రకంగా. అనిల్ రావిపూడిని ఆయన అదే పద్ధతిలో పెడుతున్నాడు. సో ఇప్పుడు కొరటాల శివ గారు ఒక ఎమోషనల్ పొలిటికల్ డ్రామాని బాలకృష్ణ గారి మీదుగా జనం దగ్గరికి తీసుకొస్తున్నాడు. దానికి అభిమానులు సంక్రాంతికి సెలబ్రేషన్స్ సిద్ధం అవ్వాలి. సంక్రాంతి సీజన్కి ఇంకొక సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్న మాట. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సంక్రాంతికి బాబీ సినిమా అనేది ఉంది. అది అధికారికంగా ఎవరు మాట్లాడలేదు, కానీ సంక్రాంతి టార్గెట్ అనే మాట వినిపిస్తోంది. మరొకసారి ఆల్రెడీ అనిల్ రావిపూడి సంక్రాంతి అనే ఇస్తాడు. అవును, సంక్రాంతికి ఆయన సినిమా ఉంటుంది, వెంకటేష్ కళ్యాణ్ రామ్ గారిని. అవును, ఆ సినిమా ఒకటి, ఇదొకటి. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా పరిస్థితి ఏంటనేది చూడాలి. 3 నుంచి 4 సినిమాలు సంక్రాంతికి సస్టైన్ అవుతాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి సంక్రాంతికి తలబడబోతున్నటువంటి చిరంజీవి బాలకృష్ణ అనే అనుకోవాలి. ఈసారి కొరటాల శివ ఎలా కొట్టబోతున్నాడు రికార్డ్ని అనేది ఒక సెన్సేషనల్ ఇష్యూనే. ఆయన రీలాంచ్ ఎలా ఉండబోతోంది అనేది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి ఈ సినిమా మీద కూడా. నెమ్మదిగా ఈ క్యూరియాసిటీని పెంచుకుంటూ ఎలా పెడతాడు. ఇది డెఫినెట్గా బాలకృష్ణ గారికి అయితే కొత్త తరహా కథే, కొత్త తరహా ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక కొత్త తరహా బాలకృష్ణని మనం చూడబోతున్నామని ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.